ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలను బీజేపీ ఓడించడం వెనుక క్రియాశీల పాత్ర పోషించారు తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్. 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తున్న కంచుకోటలు బద్దలు కొట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో పక్కా గెలుపు కోసం బీజేపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. రాజకీయాల్లో ఆరితేరిన గజేంద్ర సింగ్ షెకావత్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ, పీయూష్ గోయల్ వంటి సీనియర్ కేంద్ర మంత్రులు, త్రిపుర మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బజ్రేష్ పాఠక్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వంటి 22 మంది నాయకులతో ఒక ప్రత్యేక స్ట్రాటజిక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియమించింది. కేంద్ర మంత్రి కాకపోయినా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ను సైతం ఈ కమిటీలో సభ్యుడిగా నియమించింది. అంతేకాకుండా ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేసిన జంగుపుర, 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తున్న ఆర్కేపురం స్థానాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా అరవింద్కే బాధ్యతలు అప్పగించింది. అధిష్టానం నమ్మకాన్ని అరవింద్ నిలబెట్టుకున్నారు. ఈ 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి బీజేపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తలతో అరవింద్ విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారిని కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఢిల్లీ రాష్ట్ర స్థాయి వ్యూహరచనలో పాలుపంచుకోవడమే కాకుండా తనకు అప్పగించిన 2 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీని గెలిపించి తన సత్తాను చాటుకున్నారు.